హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు గోధుమ రవ్వ రాగి ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను, 1/2 కప్పు రాగి పిండి, కొత్తిమీర, కరివేపాకు, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదండి. ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక చిన్న స్పూను జీలకర్ర, ఒక స్పూను వామ వేసుకుంటున్నానండి. వామ కూడా మంచిది కదండి, డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, యాక్చువల్గా ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీ కూడా అండి, వెయిట్ లాస్ కూడా అవుతారు దీనివల్ల. ఒకసారి ట్రై చేసుకోండి ఈ విధంగా. 1 వీక్ కనుక మీరు ఈ విధంగా తిన్నారంటే రైస్ కాకుండా ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది, తినాలనిపించింది. చాలామంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, ఇంత టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులోకి కరివేపాకు వేసుకున్నాము. ఇది బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఈ రవ్వ వేసేసుకొని కలిపేద్దాం. అలాగే రాగి పిండి కూడా వేసి మంచిగా ఒక 2 మినిట్స్ వరకు ఇట్లా వేపుకోండి. కొద్దిగా పచ్చి వాసన ఉన్న పోయిద్ది కదా రవ్వలో, పిండిలో, రాగి పిండిలో ఆ స్మెల్ అనేది పోయి చూడండి మంచిగా అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రెండు చెంబుల క్వాంటిటీలో వాటర్ వేసుకుంటున్నానండి. కలుపుతూ ఉండండి, ఎందుకంటే రాగి పిండి ఉండలు కట్టిద్ది కదా, వదిలేయకూడదండి. స్లోగా కలుపుతూ ఉంటే ఉడికిపోయిద్ది. ఇప్పుడు తగినంత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇదిగండి సాల్ట్. ఇప్పుడు సాల్ట్ వేసాం కదండి, ఒకసారి కలిపేసుకొని మెల్లిగా కలుపుతూ ఉండాలండి, వదిలేయద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మళ్ళీ ఉండలు కట్టేస్తుంది రాగి పిండి. కలుపుతూ ఉంటే అది కొంచెం ఉడికిపోతుంది ఈజీగా, ఉండలు కట్టకుండా. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా హెల్దీ అయిన రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మనకు డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని మరగనిద్దాము. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అంత దగ్గరకు వచ్చేసింది ఉప్మా. నేనైతే ఇంతవరకు ఇలాగ కొద్దిగా లూజ్గా ఉంటే ఆపేస్తానండి, ఎందుకంటే మరీ టైట్ అయినా తినబుద్ధి అవ్వదు కదా.
ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. అలాగే మీకు ఇష్టమైతే జీడిపప్పు వేసుకోండి, లేదా పల్లీలు కూడా వేసుకోవచ్చండి. బాగుంటుంది టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఉప్మా రెడీ అండి. ఈజీగా సింపుల్గా హెల్దీ అయిన రెసిపీ రెడీ. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాం. చూడండి, మన గోధుమ రవ్వ రాగి ఉప్మా రెడీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకొని తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఇది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.